ప్రతీభ మహారాజు కొడుకు శాంతనుడు. శాంతనుడికి గంగకి పుట్టిన కొడుకే దేవవ్రతుడు. గంగ శాంతనుడిని వదిలేస్తుంది కాబట్టి శాంతనుడు చేపలు పట్టే సత్యవతిని ఇష్టపడి సత్యవతి తండ్రితో నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయి అని అడిగాడు. నీ కొడుకు దేవవ్రతుడే రాజ్యానికి రాజవుతాడు. నా కూతురు పిల్లలు రాజులు కారు కాబట్టి నా కూతురిని నీకివ్వను అని శాంతనుడితో అన్నాడు. ఆ రోజు నుండి శాంతనుడు బాధపడడం మొదలుపెట్టాడు. ఆ బాధలో ఉన్న తను రాజ్యాన్ని, ప్రజల్ని, కొడుకును కూడా పట్టించుకోవడం లేదు. తన తండ్రి బాధ చూడలేక దేవవ్రతుడు ఏమైందో తెలుసుకున్నాడు. తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని, ఎలాగైనా తన నాన్నకి సత్యవతినిచ్చి పెళ్లి చేయాలని సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను రాజునవుతాననే కదా మా తండ్రికి సత్యవతినిచ్చి పెళ్లి చేయనన్నావు. నేను ఈ జన్మలో రాజును కాను. ఆ సింహాసనాన్ని నేను అధిరోహించను. నీ కూతురి పిల్లలే రాజవుతారు అని దేవవ్రతుడు అన్నాడు. అయినా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సింహాసనం వద్దని వదిలేయొచ్చు, కానీ నీ పిల్లలు ఎందుకని సింహాసనాన్ని వద్దనుకుంటారు? అధికారం వద్దని ఎవరనుకుంటారు? తర్వాత కొట్టుకు చేస్తారు. అందుకనే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని అన్నాడు. ఇక ఏం చేయాలో తెలియక దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ భూమి ఆకాశాలను తలకిందులు చేసింది. ఆ ప్రతిజ్ఞ భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ప్రతిజ్ఞ భూమి మీదికి దేవులను కూడా దింపేలా చేసింది. ఆ ప్రతిజ్ఞే భూమి మీద దేవుడు కూడా లేకుండా చేసింది. ఆ ప్రతిజ్ఞ మహాభారతం అనే కావ్యం అద్భుత కావ్యమయ్యేలా చేసింది. అదే దేవవ్రతుడు అని నేను ఈ ముల్లోకాల సాక్షిగా ఆజన్మాంతం సంతానాన్ని కనకుండా బ్రహ్మచారిలా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. మనం దేవవ్రతుడిని ఇక నుంచి భీష్ముడిగా పిలుచుకుంటాం. మహాభారతం కేవలం ఒకటో రెండో విషయాల వల్ల జరగలేదు. ద్వాపర యుగం చివరిలో ఎన్నో విషయాలు అన్ని కలిసి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ఈ కథ వింటున్నప్పుడు ఇంత కాంప్లెక్స్ కథ ఎన్నో వేల ఏళ్ల క్రితం జరిగిందా అని మీరు ఆశ్చర్యపోతారు. తరువాత సత్యవతికి శాంతనుడికి పెళ్ళైంది. ఆ సంతోషంలో శాంతనుడు భీష్ముడిని పిలిచి, కుమార, తండ్రి ఆనందం కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేశావు. దానికి నేనేం చేసినా తక్కువే, కానీ నీకు ఒక వరం ఇస్తాను. నీకు చావు అనేది ఎప్పటికీ రాదు. నీకు నువ్వు ఎప్పుడు చనిపోవాలని అనుకుంటావో అప్పుడే నువ్వు చనిపోతావు అని వరం ఇస్తాడు. దాంతో ఇక భీష్ముడికి చావు ఉండదు, తను చనిపోవాలని కోరుకున్నప్పుడు తప్ప. ఇంతలో సత్యవతి గర్భవతి అయింది. చిత్రాంగతుడు, విచిత్రవీరుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. చిత్రాంగతుడు, విచిత్రవీరుడు శాంతనుడికి మరియు సత్యవతికి పుట్టిన పిల్లలు. వీళ్ళు భీష్ముడికి తమ్ముళ్ళు అవుతారు. చిత్రాంగతుడు అదే పేరుతో ఉండే మరో గంధర్వుడితో యుద్ధం చేసి చనిపోయాడు. ఇక రాజ్యంలో మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్రవీరుడు. అప్పటికే విచిత్రవీరుడికి ఆరోగ్యం బాగాలేదు. అలాగే పట్టాభిషేకం చేసి రాజును చేశారు. భీష్ముడికి భయం మొదలైంది. ఒకవేళ విచిత్రవీరుడు అనారోగ్యంతో చనిపోతే రాజ్యానికి వారసుడు ఉండడు కాబట్టి వెంటనే తనకు పెళ్లి చేయాలని అనుకున్నాడు. అప్పుడే కాశీనగరం రాజు తన కూతులకి స్వయంవరం ప్రకటించాడని తెలిసింది. విచిత్రవీరుని స్వయంవరానికి పంపిస్తే తన అనారోగ్యంతో ఓడిపోతాడు. ఇక మనకు మిగిలింది ఒకటే దారి అని స్వయంవరం జరుగుతున్నప్పుడు మధ్యలో భీష్ముడు ప్రవేశించి అక్కడ పోరాటం చేసి ఆ రాజు యొక్క ముగ్గురు కూతులను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. ఆ ముగ్గురి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. కానీ వీళ్ళల్లో అంబ అనే ఆవిడ అప్పటికే వేరే రాజ్యానికి చెందిన సార్వ అనే రాజును ప్రేమించింది. ఈ విషయం భీముడికి చెప్తే ప్రేమించుకున్న వారిని విడదీసేంత నీచమైన వాడిని నేను కాదు. నీకిక స్వేచ్ఛనిస్తున్నాను. నువ్వు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని పంపించాడు. మిగిలిన అంబిక, అంబాలికలను తన రాజ్యానికి వచ్చి విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎంతో సంతోషంతో తన కళ నెరవేరబోతుందని, తన ప్రేమ జయించిందని, జీవితాంతం సంతోషం తప్ప ఏమీ ఉండదని 1000 ఆశలతో సారుడి దగ్గరికి అంబ వెళ్ళింది. ఇక మనకి ఏ ఆడు లేదు, మన ప్రేమను గెలిపించుకోవడానికి మనం పెళ్లి చేసుకుందాం అని సారుడితో చెప్పింది. దానికి సారుడు, నన్ను క్షమించు అంబ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఒకడు నీ రాజ్యాన్ని ఓడించి నిన్ను ఎత్తుకెళ్లిన తర్వాత మళ్ళీ నా పట్టపురాణిగా, ఈ రాజ్యానికి మహారాణిగా రాజ్యంలో నేను ఉండనివ్వలేను. దానికి నా ప్రజలు ఒప్పుకోరు. ఎప్పుడైతే భీష్ముడు నిన్ను తీసుకెళ్లాడో అప్పుడే నువ్వు తన సొంతం. నాకెప్పటికీ నువ్వు సొంతం కాదు. నన్ను క్షమించు అని అన్నాడు.